క్రిస్మస్ క్యారల్స్ ఆరాధనలో పాలిభాగస్తులై ప్రభుని మహిమపరచి ఘనపరచుటకు చేరినటువంటి ప్రియ విశ్వాసులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి సభాధ్యక్షులుగా బ్రదర్ ఆర్ సురేష్ గారిని ఏర్పాటు చేయడమైనది. మరి వారు ప్రేమతో అంగీకరించి ఉన్నారు. అదేవిధముగా ఈ దినాన్ని మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారిని మనం ఆహ్వానించున్నాం. వారు కూడా రావాల్సి ఉన్నది. మరి దేవుని యొక్క మహిమార్థమై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి యొక్క సమయాన్ని బ్రదర్ ఆర్ సురేష్ గారికి అప్పచెప్తూ ఉంటున్నాను. చక్కని సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ముందుగా దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కండ్లు పోయగలరు. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, సర్వ సృష్టిని సర్వ మానవాళిని భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములను సృష్టించిన గొప్ప అద్వితీయ దేవుడా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్యము స్తుతి గానముల చేత కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆ మహాభాగ్యాన్ని విడనాడి మా కొరకు మా అందరి పాపముల కొరకు తండ్రి నరరూపమెత్తి ప్రభువ మా పాపములను మీరు జయించి మా కొరకు మరణ త్యాగము చేసిన విధానాన్ని బట్టి నీకు ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం. దయగల తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనములు. మరి నాయన మరి ఎంతో భారభరితమైన సేవ చేస్తున్న నీ యొక్క ప్రియ కాపరిని జ్ఞాపకం చేసుకునండి. అతని సేవనంతటిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ఈ కార్యక్రమం తండ్రి మనుషుల మెప్పు కాదు కానీ మరి మా ఘనత కాదు కానీ ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని, మరి ఈ కార్యక్రమం మొదలుకొని కార్యాంతము వరకు తండ్రి ఈ కృపా కాపుదల దీవెన ఆశీర్వాదాలు మా అందరిపైన కుమ్మరించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తండ్రి నీకు మహిమకరముగా జరుపుకునేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించమని, ఈ చిన్న ప్రార్థన మనల్ని ఆలకించమని మా ప్రభువును ప్రియకుమారుడైన నజరేయుడని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారని అందరికీ క్రిస్మస్ వందనాలు. మరి అన్నయ్య అవకాశం ఇచ్చినందుకు అన్నయ్యకి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క సాయంకాల సమయం మనందరం ఎందుకు కలుసుకున్నామో తెలుసు. మరి సమయం లేదు కాబట్టి ప్రతి కార్యక్రమము చాలా త్వరితగతిన మనం ముగించుకోవాలి. మరి మనము 1000 గీతాల పుస్తకం నుంచి మొదటగా 442వ కీర్తన ఓ సద్భక్తులారా, అది అందరం కలిసి పాడుకుందాం. దయచేసి సహకరించవలసిందిగా కోరుచున్నాం. మరి ఈ పాట పాడేవారు మన సంఘస్థులు ఒక 2-3 రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
దయచేసి అందరూ కూర్చోండి. మరి ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము నుంచి వాక్య పఠనాలు చదువు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలి. ఒక పిల్ల ఒత్తుగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుగ నిండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఆమేన్. వాక్యం చదివిన సహోదరికి వందనములు. మరి రెండవ ధ్యాన భాగముగా యెషయా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 2 నుండి 7 వచనాలు మీ భాగ్య సమర్పణగా చదువు. మొదటిగా దేవుని నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన అధ్యక్షుడికి వందనాలు. కూడి వచ్చిన సంఘానికి దైవజనునికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఆయనతో వేదన పొందిన దేశంలో మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులోను దేశమును నప్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలరయ దేశమును మహిమగలదానగా చేయుచున్నాడు. చీకటలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచెదురు. మరణ ఛాయల గల దేశం మీదకి వెలుగు ప్రకాశించును. నీవు జనులను విస్తరింపజేయుదువు, వారిని సంతోషముతో సమృద్ధి పరుచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మృద్యాను దినములా జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వారి మెడలను కట్టుకర్రలు వారికి తోలువారి కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయి యోధుల జోళ్లను రక్తములో పొరలాడు వస్త్రములు అగ్నిలో వేసి దహించదు. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టెదరు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. న్యాయము వలనను నీతి వలనను రాజ్యం వలనను స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడిచ్చిన వాక్యం మన వింటుల్లో ఫలింపు చేయను గాక. ఆమేన్. దేవుని వాక్యం చదివిన సహోదరికి వందనములు. మరి ఇప్పుడు శ్రీమతి ఎల్బి మంజుల గారు ప్రార్థనలో నడిపిస్తారు. మంజుల గారు. శ్రీమతి ఎన్ మణి గారు ప్రార్థనలో నడిపిస్తారు. మొదటిగా త్రియేక దేవుని వందనాలండి, దైవసంధి వందనాలు, అలాగే సంఘమంత్రికి ప్రభు నామలో వందనాలు ప్రార్థన చేసుకున్నాను. స్థితికి పాత్రుడా, మా ఆరాధనకి వచ్చుడా, ఈ గణనామానికి లెక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా ఈ సాయంకాల సమయంలో ప్రభ, అయ్యా ప్రభ ఇదిగో తండ్రి, ఈ యొక్క సమయంలో నాయన ఈ యొక్క స్థలమందు ప్రభ, అయ్యా నేను స్థుతి చేయటానికి, ఆరాధన చేయటానికి, నేను గణపరచడానికి, నేను మహిమపరచడానికి ఇచ్చే సమయాన్ని బట్టి నాయన గొప్ప వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా ఇదిగో తండ్రి నాయన రాష్ట్రం మొదలుకొని ప్రభా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడే విధానం కొరకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ఎన్నో మా జీవితాల్లోని ప్రభా అయ్యా మరి ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు తండ్రి.
అయినప్పటికీ ప్రభు నీ కృపాని వాత్సల్యత మాపై ఉంచింది ఆయన. అయా మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు వందనాలు స్తోత్రాలు. ఏలయనగా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి. థ్యాంక్ యూ. యూత్ వారికి ప్రభు పేట వందనాలు. అదేవిధముగా స్త్రీల సమాజం వారు కూడా వచ్చి దేవుణ్ణి ఒక పాటతో స్తుతిస్తారని ఆహ్వానిస్తున్నాం. మరి పీజీబీసీ స్త్రీల సమాజం వారు దయచేసి వేగంగా రావాలి. తర్వాత కొరియోగ్రఫీ పెనియల్ గాస్పుల్ బాప్టిస్ట్ చర్చ్ సండే స్కూల్ పిల్లలచే కొరియోగ్రఫీకి సిద్ధపడాలని మరి డేవిడ్కి రిక్వెస్ట్ చేస్తుంది. క్రిస్మస్ కాలం పీజీబీసీ గ్రూప్ వాట్సాప్ పాడేటువంటి ప్రతి పాట కూడా మన పీజీబీసీ ఫ్యామిలీ గ్రూప్లో ఉంటుంది. మీరు దాంట్లో చూసి పాడొచ్చు.
మంచి డ్యాన్స్ వేయబడుతుంది. డేవిడ్ మరి పిల్లలను తీసుకురావాల్సిందిగా ప్రేమతో కూర్చున్నాం. మరి తదుపరి ఈ క్రిస్మస్ సందేశాన్ని మరి సమయాన్ని దైవ సేవకులకి అందబడుతుంది. మరి డాన్స్ కార్యక్రమం తర్వాత వాక్య సందేశాన్ని రెవరెండ్ ఎస్ కిరణ్ కుమార్ అయ్య గారు మరి మనందరికీ వినిపిస్తారు. సంబరమే సంబరమే
ఆగండి ఒక్క నిమిషం. చాలా చక్కగా చేశారు కదండి పిల్లలు. అందరూ క్లాప్స్ కొట్టండి. మీ పేరు చెప్పి అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, పి ఆశా జ్యోతి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, పిఎన్ని భావన. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి కావ్య. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, ఎం సరిత. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మై నేమ్ ఇస్ పి కృప. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ థ్యాంక్ యూ. వెళ్ళండి. ఇప్పుడు నిశ్చల్ అండ్ తిథి నియోన స్పెషల్ సాంగ్తో మనం అందరినీ అలవిస్తారు. హలో 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 వెయిట్ పేరు హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ ఎస్ డ్యూటీ న్యూనా. హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ ఎస్ జాన్ మిషెల్. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరికి. ఇప్పుడు కొరియోగ్రాఫ్ వాళ్ళు పిల్లలు సండే స్కూల్ పిల్లల చేత ఒక మంచి డ్యాన్స్ వేయబడుతుంది. మరి అందరూ మరి దేవుని మహిమపరచాలి. ప్లీజ్ వెల్కమ్ టు పీజీబీసీ సండే స్కూల్ చిల్డ్రన్.
వెరీ గుడ్. అందరూ క్లాప్స్ కొట్టండి. అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఓకే, మీ పేరు, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ వి లోకేష్. హ్యాపీ క్రిస్మస్ అరవింద్ కుమార్. హ్యాపీ క్రిస్మస్ డి జీవనాక్షి. హ్యాపీ క్రిస్మస్ డి ప్రదీప్. హ్యాపీ క్రిస్మస్ విజయ్. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి కాసేపట్లో మన మధ్యకి రాబోతున్నారు కాబట్టి అందుకే వాక్యం మధ్యలోని మళ్ళా ఇబ్బంది అవ్వకుండా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మరి ఇప్పుడు ప్రార్థనలో వి భారతి గారిని నడిపించమని కోరుతున్నాం. కె భారతి గారు దయచేసి రావాలని కోరుచున్నాం. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూయాలి. అందరూ తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తున్నామండి. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని ఆనాడు దూతలు ప్రభువా తండ్రి ఎంతగానో ప్రభు మరి శుభవర్తమానం తెలియజేసి ఉన్నారు ప్రభు. దేవా ఇదిగో తండ్రి మా యొక్క సంఘానికి ప్రభు తండ్రి ఈ సమయంలో ప్రభు తండ్రి ఈ ప్రాంతమంతా శుభవార్త ఆ యొక్క సువార్తను ప్రకటించే భాగ్యాన్ని ప్రభు మీరు కలుగు చేసినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభు తండ్రి. ఎన్నో ప్రతికూల పరిస్థితులు కలిగినప్పటికీ ప్రభు తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో తండ్రి ఎంతవరకు నైనా చిన్న బిడ్డల ద్వారా తండ్రి వారి యొక్క స్థుతుల మూలముగా తండ్రి ప్రభు మీరు నాయనా తండ్రి బాలురి యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలంగా ఒక దుర్గమును స్థాపించిన గొప్ప దేవుడు ప్రభు తండ్రి. వారి యొక్క స్థుతులపై మీరు ఆశీనులై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా మీరు బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. దేవా కూడే ఆ సంఘం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీరే ఆశీర్వదించండి తండ్రి. నేను నడిపిస్తున్న నీ దేని బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీరే జ్ఞాపించి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక నాయన తండ్రి వాక్యము విత్తబోయే మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా మీరు వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రభా తండ్రి. దేవా మీరే మాట్లాడండి ప్రభా తండ్రి. నాయన మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా ఇదిగో తండ్రి ప్రభా నాయనా మీరెంత గొప్ప దేవుడు ప్రభా తండ్రి. మీరు దేవాది దేవుడు అయ్యండి ప్రభా. రాజులకు రాజు అయ్యండి తండ్రి. ప్రభువులకు ప్రభు అయ్యండి తండ్రి. సర్వభౌమ అధికారము కలిగిన దేవుడు అయ్యండి తండ్రి. అయ్యా నువ్వు భూపతులకు అధిపతి అయ్యండి తండ్రి. అయ్యా దీనుడిగా ఈ లోకానికి ఎందుకు దిగవచ్చి ఉన్నారు అయ్యా. ఇగో తండ్రి రాత్రికాల సమయంలో ఈ దాసులను మరుగుపరుచుకొని ప్రభా అయ్యా మానవులను మీరు ఎంతగా ప్రేమించారో తండ్రి. అయ్యా నీ దాసుల్లో ఉండి ప్రభా తండ్రి మానవ స్వరమును మరుగుపరిచి తండ్రి అయ్యా దైవ స్వరమును దయచేసి దేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయా. మీ జీవము కలిగిన మాటలు ప్రభా మీ మెల్లనైనా చల్లనైన స్వరాన్ని మా అందరికీ వినిపింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయనా మేము ఉదయ కాలంలో నేర్చుకున్నాం ప్రభా. గొర్రెల కాపులు ఎలాగైతే తండ్రి మీ మాట విన్నారో దేవా విధేయత చూపారో తండ్రి అందరికీ ఎలా వివరించారో ప్రభా తండ్రి. దేవా అట్టి రీతిగా తండ్రి మేము కూడా ప్రభా మీ వాక్యము విని తండ్రి మీ సత్య సువార్తను ప్రకటించడానికి తండ్రి ఒక్కొక్కటి ఒక్కొక్క సాధనములుగా మీరు వాడుకోనమని తండ్రి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి మాకు విడుదల దయచేసి ప్రభా అయ్యా మిమ్మల్ని ఆరాధించడానికి జనపరచడానికి మహిమపరచడానికి ప్రభా మా అందరికీ నాయనా తండ్రి మీరే నాయనా తండ్రి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా ఆయన చక్కని వాతావరణాన్ని మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా వాక్య పరిచర్య అంతట్లో మీరుండి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షణ తండ్రివైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఇక సాయంకాల సమయంలో పెనుయేల్ గాస్పెల్ బ్యాప్టిస్ట్ చర్చ్ క్రిస్మస్ మహోత్సవము మరి ప్రతి సంవత్సరము కూడా మరి ఈ రీతిగా మరి జరుగుతూ దేవునికి మహిమకరముగా జ్ఞానకరముగా జరుగుతూ ఉంటున్నది. మరి యొక్క కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా దక్షిణ వర్గ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు. తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే మనందరికీ కూడా మరి పేదల పాలిటి పెన్నిదిగా సహాయం చేసేటువంటి వ్యక్తిగా, ఎంత కష్టమైనను కూడా మరి వారిని హక్కున చేర్చుకునేటువంటి ఆ యొక్క మంచి గుణ లక్షణములు ఉన్నటువంటి నాయకులుగా మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు మరి నిర్విరామంగా వారు పనిచేస్తున్నారు. మరి వారు మన దగ్గరికి 3 సార్లు మిస్ అయ్యారు. మరి నేను సార్ దగ్గరికి వెళ్ళి అదే అన్నాను, తర్వాత 3 సార్లు మాకు మిస్ అయ్యారంటే వారు కావాలని కాదు కానీ అర్జెంటు మరి హైదరాబాద్ ఆ ప్రాంతం వెళ్ళడం చేత వారు మిస్ అయ్యారు. అయితే ఈసారి ఎలాగైనా రండి సార్ అంటే ఈరోజు చాలా ఎక్కువ పనులు ఉన్నాయి, అయినా ఒక 5 నిమిషాలు అయినా సరే మీరు రండి సార్, వచ్చి అలా వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మరి వాసుపల్లి గణేష్ కుమార్ సార్ మన మధ్యలో ఉంటున్నారు. మరి గత సంవత్సరము మరి ద్రోణంరాజు శ్రీనివాస్ గారు వచ్చారు. మరి వారు ఏ రీతిగా మరి మనం ప్రేమించేటువంటి వారు అతి రీతిగా మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా మనం అలాగే ప్రేమిస్తూ ఉంటున్నారు. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వారు పరిష్కారం చేస్తూ ఉంటున్నారు. మరి ఈ సమయంలో వారిని మన సంఘ పక్షముగా వారిని సత్కరించాలని ఆశపడుతూ ఉంటున్నాం. దయచేసి సార్ వేదిక మీదకి రావాలని మనం చేస్తూ ఉంటున్నాం. అందరం కూడా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. మరి సమయంలో మరి యొక్క దయచేసి ఒక్క నిమిషం ఇంకొక చైర్ కూడా ఇవ్వండి. మరి సమయంలో మరి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ఎస్ఐలుగా పనిచేస్తున్నటువంటి మరి రిటైర్ అయినటువంటి మరి ఉద్యోగులు ఉంటున్నారు. మరి వారు కూడా మా యొక్క దయచేసి ఒక్క నిమిషం సత్కారం అయిపోయిన తర్వాత మళ్ళా వద్దురు ఒకసారి దయచేసి మరి వారు కూడా మరి యొక్క కార్యక్రమానికి ఉండడము అలాగే మా యొక్క సంఘ సభ్యులుగా ఉండడము మా నిజంగా మాకు చాలా సంతోషకరము. నేను కూడా ఒక పోలీస్ బిడ్డనే. మరి దేవుని సేవకు సమర్పించుకుని మరి ప్రసాద్ గార్డెన్స్ ఏరియాలో దేవుని సేవా పరిచయం చేస్తూ ఉంటున్నాం. మరి సుమారు 400 మంది సంఘ సభ్యులుగా దేవుని ఆరాధిస్తూ ఉంటున్నాం. మరి దయచేసి ముందుకు రావాలని మనం చేస్తున్నాను. ఎస్ బాబురావు గారు, అదేవిధంగా ఎల్బి మదన్ అంకుల్ గారు, అలాగనే బాబురావు బాబాయ్, అలాగనే ఇమాన్యుయల్ రాజు అంకుల్ గారు, అలాగనే దేవరాజు అంకుల్ గారు ఉన్నారండి. అదేవిధంగా మరి సభాపతి అంకుల్ గారు, మా రామారావు అంకుల్ గారు దయచేసి వచ్చినట్లయితే, అలాగనే మరి అమ్మగారు పాస్టర్ గారు కూడా మరి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. దయచేసి వారిని చిన్న సత్కారము
మరి ఆర్మూడ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసినటువంటి వారు, అలాగే మరి రిటైర్ అయినటువంటి వారు మరి సాల్వా కప్పి మరి వారిని సత్కరించాలని మనం చేస్తూ ఉంటున్నాం. అందరం చప్పట్లు కొడదాం ఒకసారి. అలాగనే మరి యొక్క సమయంలో మరి మన సంఘ పక్షముగా పెనియల్ గాస్పల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షముగా ఆర్ వేణుగోపాల్ మరి ఈ సమర్పణ దయచేసి ముందుకు వచ్చి వారికి బొకే ఇవ్వాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి మా కుటుంబ పక్షముగా మరి నా తల్లి గారు, మా వైఫ్ మరి వీరు సత్కరించాలని బొకే ఇచ్చి మరి మన ప్రీతమ నాయకులకి మన సంఘం అంతటి పక్షముగా మరి పూలమాలతో మరి సత్కరించాలని ఆశపడుతున్నాను. మరి యొక్క సమయంలో మరి వారి యొక్క అమూల్యమైనటువంటి గ్రీటింగ్స్ని మనకు తెలియపరచాలని మరి ప్రేమతో ఆహ్వానిస్తే సమయాన్ని సార్ అప్పచెప్తున్నాను. అందరికీ నమస్కారం. మేరీ క్రిస్మస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. పెనియల్ గాస్పల్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మా అధ్యక్షులు కార్పొరేట్ అభ్యర్థి శ్రీ మూలే రామరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అండ్ మోస్ట్ ఎమినెంట్ పీపుల్ ఆన్ ద స్టేజ్, వారందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా పెద్దలందరికీ పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను ఆన్ దిస్ గ్రేట్ అకేషన్. అండ్ స్మాల్ పీపుల్ మై విషెస్ టు యూ. 3 సార్లు చెప్పారు, సారు నేను రాలేకపోయాను. చిన్న కారణాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి వస్తే నా మతం కూడా మారిపోతానేమో నాకు భయం అంతే. Because I love Christianity. I was born as an Hindu, but I love Christianity. There are several reasons of my inner art. ఒకటి ఏంటంటే, right from the day one, I was a St. Aloysius student, the missionary school, the great school, St. Aloysius High School, మీకు తెలుసు, అక్కడ 40 వీధి దగ్గర అంకుశరంగ వీధి దగ్గర ఉంటారు. So I was brought up there. So every week we have the moral science. ఇప్పుడంటే moral science classes లేవు, తీసేస్తారన్నమాట. Moral science classes మాకు అప్పుడు ఫాదర్ బ్రదర్ ఐజాక్ ఆర్ ఎల్స్ ఫాదర్ కొత్తం, అలాగే అక్కడ చర్చ్ ఎప్పుడు వెళ్ళి, సో ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ లాట్ ఆఫ్ క్రిస్టియానిటీ పీపుల్ అన్నమాట. Why I love so much Christianity ante, all because the principal values, the spiritual evolution of the society, the wisdoms, ఇవన్నీ కూడా క్రిస్టియానిటీలో చాలా చక్కగా ఉంటాయన్నమాట. It's a lovely word. I do always remember and I always imbibe with me in my nervous system also. Mother Teresa has said that if you can't feed 100 people, then just feed one. 100 మందికి కానీ మీరు చేయలేకపోతే, భోజనం పెట్టలేకపోతే ఒకరికైనా పెట్టండి. ఇట్స్ ఎ గ్రేట్ సేయింగ్ బై హర్. సో అందుకే నేనేమో ఇప్పుడు కూడా ఎవరికైనా సరే సహాయం చేయాలి అని చెప్పేసి రాజకీయంలో కూడా వచ్చాను. సో రాజకీయంలో వస్తే వీ కెన్ ఎన్లార్జ్ అవర్ వింగ్స్, వీ కెన్ హెల్ప్ మోర్ పీపుల్. సో ఆ రకంగానే ద డెసిషన్ హెస్ బీన్ టేకెన్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్.
క్రిస్టియానిటీ అంటే నాకు చాలా ఎక్కువ, ఎందుకంటే ఎవ్రీ 10 years I studied, 11 years I studied in that school. సో మాకేంటంటే మోరల్ వాల్యూస్ బాగా ఇన్వైట్ చేశారన్నమాట, సో అది మాకు బాగా వెళ్ళింది బాగా. ఇఫ్ ఐ యామ్ టుడే వాట్ ఐ యామ్ నౌ, it was because the Christianity, the great missionary schools and then చెప్తానన్నమాట. I am because he was అని చెప్తాను ఎప్పుడు కూడా. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల వల్ల నేనేమో ఈరోజు ఇంత ఎదిగానని చెప్పేసి, బడుగు బలహీన వర్గాల మీద అతను చూపించినటువంటి కరుణ, ఇవన్నీ కూడా జీసస్ మాదిరిగా చూపించినటువంటి, అలాగనే నా మోరల్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఏంటంటే క్రిస్టియానిటీలో స్కూల్స్లో చదువుకోవడం, పైకి రావడం. టుడే ఇఫ్ ఐఎమ్ ఒక ఎమ్మెల్యేగా ఎదిగానంటే నా యొక్క గ్రేట్ గివింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్, offering instead of demanding. These are the two things which I always adore in my lifestyle అన్నమాట. ఎప్పుడు నేను ఎవరికైతే చేయి చాపును, ఇవ్వడానికి ఎంతైతే అంత ఇస్తా కానీ నెవర్ ఐ పుట్ మై హ్యాండ్ లైక్ దిస్. ఐ ఆల్వేస్ వాంట్ మై హ్యాండ్ టు బి లైక్ దిస్. అలాగే ఆల్వేస్ థింక్ ఏంటంటే మాట్లాడే లిప్స్ కన్నా సర్వీస్ చేసే చేతులే మేలు. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఎక్కువగా నేను మదర్ తెరీసా ఫాలో అవుతూ ఉంటాను ఎక్కువగా, అండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను అన్నమాట. అది టెల్ యు వన్ ఇన్సిడెంట్, మీకు చెప్పాలి ఒకసారి. మీరు కూడా ఏదైనా టైం వస్తే యు గో టు మదర్ తెరీసా హోమ్ ఇన్ కోల్కతా. వెళ్తే నేను తప్పకుండా వెళ్తాను అక్కడికి. వెరీ స్మాల్. నేను అనుకుంటే ఏంటంటే మదర్ తెరీసా షీఈస్ హ్యావింగ్ హర్ హోమ్స్, షీ వాజ్ హ్యావింగ్ హోమ్స్ ఇన్ ఆల్ ఓవర్ వరల్డ్. So near about 180 countries her homes are there. In India so many of homes are there. By word of her mouth, అప్పుడు ఆ రోజుల్లోనేమో పని చేయడానికి చాలా మంది ఉండేవారు, సర్వీసెస్ చేయడానికి చాలా మంది ఉండేవారు. వన్ టైమ్ హిందూ చీఫ్ ఎడిటర్ చిన్న ఇంటర్వ్యూ ఏమో కావాలని చెప్పి మదర్ తెరీసా అంత త్వరగా దొరకదు ఇంటర్వ్యూ. సో ఆ ఇంటర్వ్యూకి ఏమో one day has come with a good day. He has gone there to talk with Mother Teresa 1-to-1. మాట్లాడేటప్పుడు సడన్గా ఒక ఆటో వచ్చింది. ఓకే, ఆటోలోనేమో ఎవరో నన్స్ ఏమో కొంతమంది ఒక బాగా లెపర్సీ, కాలంతా బాగా కులిపోయి ఆ కట్లు కట్టుకొని చూడండి రోడ్ల మీద పడుకొని ఉంటారు చూస్తారా, దాంట్లో రక్తము, చీమి, రసి, ఆ పురుగు ఇలాంటివన్నీ వస్తా ఉన్నాయన్నమాట. సో దాట్ సచ్ ఆటోలో దించిన వెంటనే మదర్ తెరీసా ఇంటర్వ్యూ ఆపేసి అతన్ని ఏమో తోసేసి నెట్టేసి ఆ పర్సన్ ఏమో తీసుకొని అతని పాదాన్నేమో కాళ్ళనేమో అతను ఆవిడ ల్యాప్లో పెట్టుకొని ఆ కట్ తిప్పి ఆ డ్రెస్సింగ్ అంతా చేసి దెన్ షీ హస్ గివెన్ ఎ బెడ్ అండ్ దెన్ ఆ రకంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు. దెన్ దిస్ హిందూ చీఫ్ ఎడిటర్ అడుగుతాడు ఆవిడ మదర్ తెరీసా, అతను కళ్ళు తిరిగిపోయి అక్కడే అంత చూసి అందరూ చేయలేరు కదా పని, అలాంటివి పనులు. Mother, you are given a chance for me. There are so many other sisters and nuns are there. By word of your mouth, they will do a service. మీరు నాకు ఇచ్చిన టైంలో మీరు నన్ను చూసి అక్కడ వెళ్ళి మీరు ఎన్ని సర్వీస్ చేయాలా, మీకు ఎన్ని హోమ్స్ ఉన్నాయి ప్రపంచం అంతా కూడా, ఇంకా చిన్న పని మీరే చెయ్యాలని చెప్పి అంటే ఐఎమ్ గివింగ్ సర్వీస్ టు మై జీసస్ అని చెప్పేసి చెప్తున్నాను మదర్ తెరీసా. సో he said that Jesus in everyone. ఆ పేదవాళ్ళలో జీసస్ ఉన్నారు, నేను నా జీసస్ సేవ చేస్తున్నా. అలానే అందుకే క్రిస్టియానిటీ ఈజ్ సచ్ గ్రేట్ థింగ్. దే సర్వ్ ఫర్ ద మ్యాన్ కైండ్, దే సర్వ్ ఫర్ ది హార్మోనీ ఆఫ్ దిస్ కంట్రీ. సో దట్స్ వై ఐ లవ్ వెరీ మచ్. ఐ ఆల్వేస్ అడోర్ దిస్ ప్రిన్సిపల్ వాల్యూస్. అండ్ వన్ మోర్ థింగ్, ఐ ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తానన్నమాట మా దగ్గర అందరికీ కూడా, ఇఫ్ యు వర్క్ అప్ ఆన్ ఎ మార్బల్ ఇట్ విల్ పెరిష్ ఇట్, ఇఫ్ ఆన్ ఎ బ్రాస్ టైమ్ విల్ ఎఫేస్ ఇట్, ఇఫ్ యు రేర్ టెంపుల్స్ ఇట్ విల్ క్రంబల్ ఇన్ ది డస్ట్, బట్ ఇఫ్ యు ఇంబ్యూ విత్ మారల్ మైండ్స్, ఇట్ విల్ నెవర్ పెరిష్. So that is the Christianity. So I always adore this principal values. And one more thing, I always
if you imbue with into the minds moral science కానీ imbue కానీ చేయగలిగితే then it will be a great eternity అంటారనమాట. గుళ్ళైనా కట్టుకుంటే పడిపోతారని, బంగారాన్ని చేసినా సరే అదేమో మళ్ళీ ఒక రోజుకేమో అంతా ఇదైపోతుంది అన్నమాట. బట్ ఇఫ్ యూ ఇమ్డ్యూ moral values in every nerve of every people, it will brighten this eternity అని చెప్పేసి చెప్పినటువంటి మాటలు అన్నమాట. సో ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ ప్రతి ఒక్కరిలో కూడా మారల్ సైన్స్ ఉండాలి. మారల్ సైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన పిల్లలకి కూడా మనం అదే చెప్పుకొని వెళ్ళాలి, మన పెద్దలు కూడా ఆ రకంగా చూసుకొని వెళ్ళాలి. అది మనకి ఎక్కువగా క్రిస్టియానిటీ నేర్పిస్తుంది. నాకు అందుకే భయం ఏంటంటే పాస్టర్ గారు అట్లా పిలిస్తే వస్తే నా మతం నేను ఎక్కడ ప్రార్థించుకుంటానని చెప్పి నాకు భయం ఎప్పుడు ఉంటుంది. సో అది భయంతో నేను అప్పుడప్పుడు ఎగ్గొట్టానని చెప్పేసి చెప్తాను అనమాట నేను. సో నెక్స్ట్ జనరేషన్లో మాత్రం నెక్స్ట్ నాకు మళ్ళీ ఒక లైఫ్ అనేది ఉంటే తప్పకుండా క్రిస్టియానిటీలోనే పుట్టాలని చెప్పి నేనైతే కోరుకుంటాను అన్నమాట. జీసస్ చెప్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్కి నేను ఎక్కువ ప్రేమిస్తాను. ఐ పుట్ ఇన్ మై హార్ట్ అన్నమాట ఎప్పుడు కూడా. So this is what I want to tell you all. God bless you all. Jai Hind. మరి ఈ సమయంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసినటువంటి ఆ మాటలను, మరి పారమార్థిక సత్యాలను దాన్ని ఆచరిస్తున్నటువంటి మరి మదర్ తెరెసా గారిని, వారిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నటువంటి మరి వాసుపల్లి గణేష్ కుమార్ సార్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ మరి మనందరి పక్షముగా ఒకసారి అందరూ కూడా లేచి నిలబడి వారికి శుభాభివందనాలు తెలియజేద్దాం. ఒకసారి చప్పట్లు కొట్టి వారికి శుభాభివందనాలు తెలియజేద్దాం. గాడ్ బ్లెస్ యు సార్. మీ గురించి మేము ఎప్పుడు మా సంఘం ప్రార్థన చేస్తుంటుంది. మరి మీరు కూడా మమ్మల్ని నిత్యం జ్ఞాపకం చేసుకుంటారని మేము నమ్ముకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రక్షకుడు దయించే పాపాని శాపాన్ని తొలగింపాను, రక్షకుడు భూమికే దించెను. ఊరువాడ వీధులలో లోకమంతా సందడంట, ఆడేదము కొని ఆడేదము అరే పూజించి గణపరిచేదం. పుట్టింది ఏలో ఏలో సందడి చేద్దామా ఏలో. రాజు పుట్టినాడు ఏలో ఏలో కురవబోదామా ఏలో.
క్లాప్స్ కొట్టండి అందరూ.